ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఒకసారి ఒక అడవిలో అడవి రాజైన సింహము ఒక కొండ గుహలో గాఢ నిద్రలో ఉన్నదంట. అది గాఢ నిద్రలో ఉన్నది. ఆ లోయలో ఒక చిట్టెలుక చీకటిలో అది ఏదో పెద్ద బండని అనుకొని ఆ సింహం మీద అటు ఇటు పరుగులు తీస్తూ ఆడుకుంటూ కిచకిచలాడుతూ గెంతులేస్తూ ఉన్నదంట. దీని యొక్క అల్లరి చేష్టలకు నిద్రభంగమైనటువంటి సింహము కళ్ళు తెరిచి చూసినప్పుడు ఈ ఎలుక తన మీద అటు ఇటు పారికాడుతూ కిచకిచలాడుతూ ఆనందంగా గెంతులేయడం చూసి దానికి కోపం వచ్చి కళ్ళెర చేసి తన చేతితో గట్టిగా ఆ చిట్టెలుకను పట్టుకుని తన నోటి దగ్గరికి తీసుకుని వచ్చి నమిలివేయాలని అనుకున్నదంట. అయితే గజగజలాడుతున్నటువంటి ఎలుక సింహాన్ని చూసి, మృగరాజా, క్షమించాలి, చీకటిలో ఏదో ఒక రాతి బండ అని అనుకున్నానే కానీ మీరు నిద్రిస్తున్నట్లుగా నాకు తెలియదు. నాకు ప్రాణభిక్ష పెట్టండి, నేనెప్పుడైనా మీకు సహాయము చేయగలుగుతాను, సహాయపడతాను అని ఆ ఎలుక అన్నదంట. అప్పుడు ఈ మృగరాజు పకపక నవ్వి, ఏమిటి, అల్పజీవివైన నీవు నా కాలు కింద వేసి నలిపితే చనిపోయేంటి నీవు నాకు సహాయం చేయడమా? నేనెవరు? ఈ అడవికి మహారాజుని. నా ఎదుట బలమైనటువంటి జంతువులే నిలబడడానికి గజగజలాడతా. అలాంటిది నీవు నా మీద ఎక్కి పారికాడడం మాత్రమే కాకుండా ఇప్పుడు కూడా నన్ను ఎదిరించి మాట్లాడేటువంటి దానవా అని అన్నదంట. అప్పుడు ఎలుక, అయ్యా, నేను అల్పజీవిని, నన్ను తింటే కూడా మీ కడుపు నిండును, దయతో నాకు ప్రాణభిక్ష పెట్టండి అని అన్నదంట. అది వణికిపోవడము ఆనందించినటువంటి సింహము, సరే పో, ఇంకొకసారి ఇలా చేయబాకని దాన్ని విడిచిపెట్టిందంట. రోజులు అలా గడిచిపోయినాయి. ఒకరోజు వేటగాడు ఒకడు తాను వల ఒడ్డాడు. ఆ వలలో సింహము చిక్కుకున్నది. సింహము అది కేకలు పెడుతూ గర్జిస్తూ ఆ వలలో అటు ఇటు కొట్టుమిట్టులాడుతున్నది, కానీ ఆ వలలో నుండి ఆ సింహము బయటకు రాలేకపోయింది. దూరము నుండి ఈ శబ్దమును విన్నటువంటి చిట్టెలుక, మృగరాజుకు ఏదో అపాయం వచ్చింది, తప్పక తాను సహాయపడాలని వేగముగా అది వచ్చి చూస్తే వలలో సింహము గిజగిజలాడుతూ ఉన్నది. ఇంకా కొద్దిసేపటికి వేటగాడు కనుక వచ్చితే దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. వెంటనే వేగముగా చిట్టెలుక ఆ వలను కొరకడము మొదలుపెట్టింది. దాని కూర్మ పండ్ల మధ్య ఆ యొక్క వల చిందరవందరమై తెంపివేయబడ్డది. వలలో నుంచి సింహము బయటకు వచ్చింది. ఆనాడు తాను ప్రాణభిక్షము పెట్టబట్టే ఈరోజు ఈ చిట్టి జీవి తనను కాపాడిందని దాన్ని తన చేతులతో తీసుకుని అభినందించింది. దేవుడు లోకములో నుండి బలహీనులైనటువంటి వారిని ఎన్నుకున్నాడు. ఎందుకంటే బలవంతులను సిగ్గుపరచుటకు. బలమున్నది, నా బలము చేత నేనేమైనా చేయగలుగుతాను అని అనుకునేటువంటి వారందరికీ దేవుడు చెప్పే మాట, ఆయన బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఎన్నుకున్నాడు.
ఈ లోకములు ఎవరు నిషేధింపదగిన వారు కాదు. దేవుడు వారి వారి పరిధిలో వారికి కావలసిన ప్రతి కృపను మేలును అనుగ్రహించినాడు. గర్వముననిచి గద్దెలు దింపి గనులనైనా ఆయన గడ్డి మేపడానికి సమర్థుడైన వాడు. ప్రార్థించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. అవును తండ్రి, బలవంతులను సిగ్గుపరచుటకు మీరు బలహీనులను ఎన్నుకున్నారు. బలహీనులైన బిడ్డలను ఈ దివ్యకరములకు సమర్పించుకుంటున్నాం. బలము లేని వారిని, శక్తి లేని వారు అనుకున్న వారందరికీ మీరే తోడు, అండ, ఆదరుగా ఉన్నారని తెలియచేసి వారిని ఆశీర్వదించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.